హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఫోర్మోస్ట్ పాయింట్ వచ్చేసి ఒక 3 ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి డేట్స్ అన్నమాట. ఈ డేట్స్ అనేవి అంటే డేట్స్లో కూడా ఖర్జూరం అనేది మనము తీసుకోవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ అయితే ఖచ్చితంగా అవుతుందండి. అది కూడా పర్ డేకి 3 to 4 అనేవి తీసుకోవాలి. ఓకే, ఈ డేట్స్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. అలాగే అలాగే హీట్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి 9th మంత్లో మనము డేట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరిగి అలాగే సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల మనము డేట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. వాటిల్లో కూడా ఖర్జూరం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఓకేనా, ఈ ఖర్జూరం తీసుకోవడం వల్ల మనకి హీట్ ఎక్కువ చేసి అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి మనకి నార్మల్ డెలివరీని ప్రేరేపించే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పైనాపిల్ వచ్చేసి ఈ పైనాపిల్ కూడా అంతే అండి. మనం మామూలుగా తింటుంటేనే సొర్రమని అంటూ ఉంటుంది కదా. ఈ పైనాపిల్ తీసుకోవడం వల్ల మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. అలాగే హీట్ ఎక్కువగా చేసి మన బాడీని బాగా హీట్ చేసి మన సర్విక్స్ అనేది బాగా ఫాస్ట్గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల పైనాపిల్ తీసుకోవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ప్రేరేపించే తత్వం ఎక్కువగా ఉండి మనకి నార్మల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఓకేనా, థర్డ్ వన్ వచ్చేసి పపాయ ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి. ఈ పపాయ హీట్ ఎక్కువ చేసే తత్వం ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ 3 months అలాగే 5 months వరకు యూజ్ చేయకూడదు అని అంటుంటారు. కానీ లాస్ట్ 9th మంత్లో మనము పపాయ తీసుకోవడం వల్ల మనకి నార్మల్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇది హీట్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పపాయ తీసుకోవడం వల్ల సర్విక్స్ అనేది ఫాస్ట్గా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ ఓపెన్ అవ్వడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే 100% ఉంటాయని చెప్పవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 3 ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అయితే 100% ఉంటాయని చెప్పవచ్చు. ఏంటివి? ఖర్జూరము, పైనాపిల్, పపాయ. ఈ 3 తీసుకోవడం వల్ల మనకి హీట్ ఎక్కువగా చేసి అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. మనకి హీట్ చేసే తత్వం ఎక్కువగాను ఉంటుంది. అలాగే సర్విక్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూడండి, నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలనేది మనము ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.